ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమయంలో మనం ఈ మధ్యాహ్న సమయంలో క్రిస్మస్ అనే దాని కొరకు సెమీ క్రిస్మస్ అని ఆయా గ్రామాల్లో క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. వరుసగా నేను చెప్పాను. అయితే మొట్టమొదట ఈ క్రిస్మస్‌లో లూకా సువార్త 2వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 1, 2 అధ్యాయాల్లో ఈ క్రిస్మస్‌ని గురించి లూకా సువార్తలో 2 అధ్యాయాలు, అలాగే మత్తయి సువార్తలో 2 అధ్యాయాల్లో ఈ క్రిస్మస్‌ని గురించిన వివరాలు మనకు కనబడతాయి. ఈ వివరాల్లో మనం గమనించవలసిన విషయము, ఈ రోజున మనం లూకా సువార్తలోనికి మనం వెళ్తూ ఉన్నాం. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు, 14 వచనాలను మనం చదువుకున్నాం. కానీ ఇంకా చదవవలసిన వచనాలు ఉన్నాయి. 20 వరకు మనం చదువుకోవాలి. ఆ 20 వరకున్న వచన భాగాన్ని మనం ఈ రోజున గమనిద్దాం. మొట్టమొదట క్రిస్మస్ రోజున ఇవ్వబడిన సందేశం ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. క్రిస్మస్‌లో ఆ దినమునే నేడు నేడు మీ కొరకు రక్షకుడు అనే విషయాన్ని, నేడు అనే మాటను చెప్పాడు. ఈరోజు అనేది. ఆ రోజే ఒక 3 సందేశాలు ఇవ్వడం జరిగింది. 3 సందేశాలను ఇచ్చారు. ఒక సందేశం కాదు. 3 సందేశాలు అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 3 సందేశాల్లో మొట్టమొదట ఇచ్చిన సందేశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ విషయాలను గురించి మరి పాస్టర్లకి క్రిస్మస్ వస్తుందంటే చాలు చాలా భయం. ఎందుకు భయం అనంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళే కనబడతారు. ఈ ఉన్నవేమో 4 అధ్యాయాలే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోజున మీ ప్రాంతానికి వచ్చి నేను 40 సంవత్సరాలు అవుతోంది. 40 సంవత్సరాల నుంచి మరి ఎన్ని క్రిస్మస్‌లు మాట్లాడుండాలి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అన్ని సంఘాలు వాళ్ళు పాస్టర్ గారే వచ్చి దేవుని వాక్యం చెప్పాలి అనంటారు. ఇన్ని సందేశాలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నాకొక పెద్ద సవాలే ఇది. ఈ యొక్క సవాలు ఈ క్రిస్మస్ వస్తుందంటే చాలు నాకు మొదటి నుంచే ఒక విధంగా జ్వరం వచ్చేస్తది. ఎందుకు జ్వరం వచ్చేస్తదంటే, ఏం చెప్పాలి? క్రిస్మస్ వస్తుంది. ఏం చెప్పాలి? పోయినసారి పాస్టర్ గారు ఇంక ఆయనకి ఏమీ రాదు. గనక పాస్టర్ గారు గతంలో చెప్పిందే ఈ సంవత్సరం కూడా చెప్తారు. నేను ఒకసారి కోనేవల్స్‌లో ఒక మీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్స్‌లో జరిగిన విషయం ఏంటంటే, ఒక సంవత్సరం ఆ సేవకుల్ని పిలిచాం. సేవకులు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత మరునాడు ఇంకొక సంవత్సరం అదే సేవకుల్ని మా చర్చికి పిలిచాం. పిలిస్తే పోయిన సంవత్సరం ఏ సందేశం ఇచ్చారో, ఈ సంవత్సరం కూడా అదే సందేశం ఇచ్చారు. నాకు అప్పుడు నేను ఇంకా ప్రారంభంలో ఉన్న ఆ సేవలో, ఆ ప్రారంభంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటి అనంటే, ఏం జరిగింది అనంటే, ఒక ఆయన వచ్చి అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యగారండి, పోయిన సంవత్సరం ఏ సందేశం ఇచ్చారో అదే ప్రసంగం మళ్ళీ చేసేసారండి అని అన్నారు. నాకు అప్పటి నుంచి, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అనుకుంటున్నారు? ఇది 38, 39 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇదే మొఖాలు కనబడతాయి. ఇంకో కొత్త మొఖం ఏమి కనబడదు. ఎవరో ఒకరి, నలుగురు, ఇద్దరు, ముగ్గురు కనబడతారు. ఆ పాతోళ్ళే కనబడతారు. వాళ్ళకి ఏం సందేశం చెప్పాలి? ఎప్పుడూ అదే సందేశమా అని అనిపిస్తది. కానీ బైబిల్ అనేది ఎంత అద్భుతమైన గ్రంథం అనంటే, ఎప్పుడు చూచినా అది క్రొత్తగానే కనబడుతది. నాకు కనబడుతది. మీరు కూడా చూడొచ్చు. మీకు కూడా ఎంత కొత్తగా కనబడుతదో. ఆ సందేశం ఏంటి అనంటే, క్రిస్మస్‌లో ఆ దినమున, తర్వాత కాదు, ఆ దినమునే 3 సందేశాలు ఇవ్వడం జరిగింది.
మొదటి సందేశం ఎవరిచ్చారు అనంటే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఏమన్నాడు? 13వ వచనంలో పరలోక సైన్య సమూహము అనే మాట రాయబడింది. మొదటి సందేశము పరలోక సైన్య సమూహము అని అన్నాడు. అవి ఏ సమూహము అనంటే దేవదూతల సమూహము ఒక సందేశాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. గొప్ప సందేశాన్ని ఇచ్చాయి. దేవదూతలు మొట్టమొదట ఆ క్రిస్మస్ దినమున ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అందుకే చెప్పాను, పరలోక సైన్య సమూహము అనే మాటను చూస్తూ ఉన్నాం. ఆ సందేశంలో ఏమిచ్చారంట? ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని మొదటి సందేశాన్ని వారు ఏమిచ్చారు అనంటే మనుషులందరికీ ఒక సమాధానకరమైన సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ అంటే గొప్ప సమాధానకరమైన సమాచారం, సందేశం. ఈ రోజున మనం చూస్తూ ఉంటే ప్రజలు ఎలాగ ఉన్నారో మనం గమనించవచ్చు. దేవదూతలు మనుషులకిచ్చిన గొప్ప సందేశం ఏంటంటే సమాధానము అని అన్నారు. సమాధానము అని చెప్పడం జరిగింది. ప్రజలకు ఏం లేదు అనంటే సమాధానం లేదు. మనుషుల్లో మనసుల్లో సమాధానం లేదు. అంటే శాంతి లేదు. పీస్ అని ఇంగ్లీష్లో రాయబడింది. సమాధానం, శాంతి లేదు. మనుషులందరూ కూడా చూస్తూ ఉంటే ఎలాగున్నారు అనంటే ఏదో మనశ్శాంతిని కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనసులో నెమ్మది లేదు అసలు. భయంతోనే బ్రతుకుతూ ఉన్నారు మనుషులంతా కూడా. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు అసలు. ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితిలో మనుషులందరూ కూడా భయ ఆందోళనతోనే గురి అయినట్లుగా చూస్తున్నాం. వార్తలు చదువుతూ ఉంటే, వార్తలు చూస్తూ ఉంటే, టీవీల్లో చూస్తూ ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి కనబడుతూనే ఉంది. ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి కనబడుతుందంటే మనుషులకు నెమ్మది లేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు ఈ నెమ్మది లేదు అసలు? ఏం జరిగింది? ఈ మనుషులకు నెమ్మది లేకుండా ఉండే పరిస్థితి ఏంటి? దినదినం కూడా మనిషి భయపడుతూనే ఉన్నాడు. మనిషికి ఒక భయం అసలు. ఆ మనిషి ఎలాంటి భయం ఉంది? శాంతి లేదు. ఈరోజు మనిషి అంతా కూడా భయపడుతూనే ఉన్నాడు. ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇంకా చెప్పాలి అనంటే మనిషికి ఎప్పుడు అనారోగ్యానికి గురి అవుతాడో అనే విషయాన్ని ఒక భయంతో ఉన్నాడు. ఇంకా ఏం జరుగుతుంది, మరణం ఎప్పుడు సంభవిస్తుందో అనే ఒక మరణ భయంతో భయపడుతూనే ఉన్నాడు. శాంతి లేదు. మనిషి చనిపోయిన తర్వాత నరకం ఉందనే ఆ భయంతో భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రోజున ఎన్ని భయాలు! ఈ రోజున ఎక్కడికైనా రాత్రుల్లో ప్రయాణాలు చేయాలి అనంటే చీకటిలోనికి వెళ్తుంటే పిశాచి భయాలు కనబడుతూ ఉన్నాయి. మనిషి యొక్క జీవితంలో ఏ మాత్రం కూడా నెమ్మది లేదు. మనిషి జీవితంలో కనబడ్డంలా. అలాంటి ప్రజలకు ఏం కావాలి? మనిషికి శాంతి కావాలి. మొట్టమొదట ఇచ్చిన ఈ క్రిస్మస్ లో శాంతి సమాచారాన్ని సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎందుకు ఉండడం లేదు? ఎందుకు మనిషి యొక్క జీవితంలో భయంతోనే బ్రతుకుతూ ఉన్నాడు? లూకా సువార్తలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే వెంటనే ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి.
ఎలాగా రాయబడింది 9వ వచనంలో, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఏం భయపడ్డారు? భయం. మనిషికి ఎందుకు భయం? ఈ రోజున దిన గండం మనిషి యొక్క జీవితంలో భయంతోనే ఉన్నారు. నెమ్మది లేదు. ఏం జరుగుతుందో అనే మనిషి జీవితంలో భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ చెప్పాడు, మొట్టమొదట మనిషికి భయం పోవాలి. అందుకే సందేశం ఏమి ఇచ్చాడు? అయితే ఆ దూత భయపడకుడి, అరే మీరు భయపడద్దు, శాంతిగా ఉండండి అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. భయపడద్దు. ఈ రోజున మనిషి యొక్క జీవితంలో నెమ్మది లేదు. వాక్యాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలోనికి వెళ్దాం. 57వ అధ్యాయంలోనికి వెళ్తే 21వ వచనంలో, దుష్టులకు నెమ్మది ఉండదని. నెమ్మది లేదు. వారి జీవితంలో నెమ్మది కనబడటంలా. ఎందుకు కనబడటం లేదు? వారి జీవితంలో నెమ్మది లేదు. పాపం అనేది మనిషి యొక్క జీవితానికి నెమ్మది ఇవ్వదు. అందుకే మనిషి పాప భీతితో బ్రతుకుతూ ఉన్నాడు. పాపం ఏం చేస్తుంది? మనిషి యొక్క జీవితాన్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. పాపం ఏం చేస్తుంది? వాడిని తరుముతూ ఉంటది. పాపం వాడిని వేధిస్తూ ఉంటది. పాపం చేసిన వాడు నెమ్మదిగా ఉండలేడు. పాపం వాడిని తరుముతూనే ఉంటది. ఈ రోజున ఎలాంటి పరిస్థితిలో మనిషి ఉన్నాడో, అందుకే భయం. ఆ భయాన్ని తొలగించడానికి ఏం చేస్తున్నాడో చదువుతూ ఉన్నాం. భయపడకుడి మొట్టమొదట ఇచ్చిన విషయం. ప్రియమైన వారరా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఒక్కసారి కూర్చుని ఆలోచించు. నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నావేమో. మొదటి దినమున ఇచ్చిన సందేశం ఏంటంటే, భయపడకండి, ప్రశాంతంగా ఉండండి, శాంతిగా ఉండండి. అందుకే పరలోక సైన్య సమూహం ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే, సమాధానము కలుగును గాక. ఎలాంటి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు? ప్రభు చెప్పాడు. యోహాను సువార్తలోనికి వెళ్దాం. 14వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14వ అధ్యాయం 27వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. శాంతి, 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయము కలవరపడనీకుడి, వెరవనీకుడి. నేనిచ్చే సంతోషం, నేనిచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చినట్టుది కాదు. భయపడద్దు. నేను ఇచ్చే సమాధానం, ఆ గొప్ప సమాధానం భయపడవలసిన అవసరతే లేదు. భయాన్ని పోగొట్టడానికి, మొట్టమొదట భయాన్ని పోగొట్టడానికే యేసు ప్రభువారు వచ్చారనే ఆ సమాధాన సందేశాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున నీ జీవితంలో సమాధానం లేకుండా ఉన్నావేమో. ఆ మొట్టమొదట ఆ సమాధాన సందేశంలో ఏముంది అనంటే, ఒక అభయం ఉంది. అందుకే చెప్పాలంటే అది అభయ సందేశము అని చెప్పాలి. ఇచ్చిన పరలోక సైన్యం ఇచ్చిన సందేశంలో మొదటి భాగంలో అభయ సందేశం ఉంది. భయపడద్దు. మీరేమి భయపడిన అవసరంలా.
మరణం అంటే భయపడనవసరం లేదు. నరకం అంటే భయపడనవసరం లేదు. పిశాచ్ అంటే భయపడనవసరం లేదు. మీ భయాన్నంతటినీ కూడా తొలగించడానికే ఎవరొచ్చారన్నారు? ఆ రెండవ ఆ పరలోక సైన్య సమూహం ఇచ్చిన సందేశంలో ఏముందంటే రక్షణ ఉంది, అభయం ఉంది, రెండవది రక్షణ ఉంది. చదువుతున్నాను చూడండి. లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను ఆ మాటలు. 10వ వచనాన్ని నుంచి చదువుతూ ఉన్నాను. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, ఎవరికిది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ ఒక గొప్ప ఆనందం. ఇప్పుడు భయం పోయింది, గొప్ప ఆనందాన్ని ఇవ్వడానికి. ఇది కేవలం ఒకరికి కాదు. ఎవరు ఇస్తారు? ఆ ఇచ్చే వ్యక్తిని గురించి ఆ దూతలు ఇచ్చిన సందేశంలో, ఆ సమాధాన సందేశంలో యేసు ప్రభుని గురించి ఆ దూతలు 3 బిరుదులు చెప్పారు వాళ్ళు. ఆ 3 బిరుదులు ఏంటో చూడండి ఒకసారి. ఏమన్నారు? ఆ యొక్క మాటలు మనం చదువుతూ ఉంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మొట్టమొదట మనం చూస్తుంటే రక్షకుడు. నువ్వు భయపడుతున్న దాంట్లో నుంచి, ఈ పాప భయంలో నుంచి విడిపించడానికి యేసు వచ్చాడు. ఆ మొదటి బిరుదు వాళ్ళు ఇచ్చారు. ఆ యొక్క రక్షకుడు వచ్చాడు. వారు చెప్పిన విషయంలో యేసుక్రీస్తు యొక్క త్యాగమూర్తి అని చెప్పడానికి, నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టే ఆ రక్షకుడుగా వచ్చాడనే విషయాన్ని దూతలు చెప్తూ ఉన్నారు. నేడు మీ కొరకు, నీ రక్షణ కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అది మొదటి బిరుదు. రెండవ బిరుదు ఏమిచ్చారు అనంటే, అక్కడ చెప్పారు. ఏమని చెప్పాడో చదువుతూ ఉన్నాను. ఈయన ప్రభువైన, ప్రభువైన, ప్రభువైన ఆ యొక్క సార్వభౌముడు, ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పారు. సార్వభౌముడైన దేవుడు ఎవరో దేవుడు కాదు, ఈ లోకాన్ని అంతటినీ సృష్టించిన సృష్టికర్త ఆయన ప్రభువు అని అన్నాడు. మూడవ మాట ఏం ఉపయోగించారంటే క్రీస్తు అని అన్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం కింద. ఈరోజు చాలా మంది అభిషక్తులు అని పెట్టుకుంటున్నారు. అభిషక్తుడు వచ్చాడని. అభిషక్తుడు అంటే కింద చూడండి కాదొస్తే ఎవరికి ఇవ్వబడింది అంటే వీళ్ళందరూ కూడా క్రీస్తులు అన్నమాట. క్రీస్తు విరోధులు వీళ్ళంతా. ఈరోజు అభిషక్తులు చెప్పుకునే వాళ్ళందరూ క్రీస్తు విరోధులు. జాగ్రత్త. అందుకే మీకు చెప్పేది, ఇష్టం వచ్చినట్లు అభిషక్తుడు వచ్చాడు ఇలాంటివన్నీ చెప్పొద్దు. అభిషక్తుడు కింద చెప్పాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఏంటి ఆ విషయాన్ని కింద మనం గమనిస్తున్నప్పుడు, మొట్టమొదట మానవుడు పాపం చేయగానే ఆ రోజే దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను,
ఆది కాండము 3వ అధ్యాయంలోనికి వెళ్తే 15వ వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదను, అది ఆయన నిన్ను తల మీద కొట్టును. ఇక ఎవరు తల మీద కొట్టేవాడు? ఎవరొచ్చారు? సాతాను యొక్క కోరలను విరిచడానికి యేసు వచ్చాడు. అందుకే చూడండి, కాదొస్తే ఇప్పుడు భయం, పిశాచి భయం అన్నాను చూసారా? ఆ పిశాచి భయం నుంచి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. 8వ వచనానికి వెళ్దాం. 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై వచ్చాడు. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు? వాని యొక్క పిశాచి క్రియలను లయపరచడానికి. ఎంత గొప్ప విషయం అది! ఆయన నన్ను విమోచించడానికి నన్ను ఏం చేశాడు? ఇంకా నేను చదువుతూ ఉంటే, ఆయనే ప్రభు, ఆయనే ఆరాధికుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే అభిషక్తుడు. అపవాది క్రియలలో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి, పాపము చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడు. ఏ పాపాన్ని చేసి సాతానుకు బానిసలమైపోయాం మనం. రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ చెప్పాడు. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని చదువుతున్నాను. 16వ వచనం, లోబట్టకు దేనికి మిమ్మును, 6వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో చావు నిమిత్తం పాపమునకే గాని నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి లోబడుదురో దానికే దాసులగుదురని మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఇప్పుడు ఏం చేశాడంట? 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులుగా అవడానికి, నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు ఆయన రక్షకుడుగా వచ్చాడు, విమోచకుడుగా వచ్చాడు, ప్రభువుగా వచ్చాడు, అభిషక్తుడుగా వచ్చాడు. ఏ ప్రవచనం చెప్పబడిందో ఆ ప్రవచనాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి దేవుణ్ణి ఏం చేయాలి? ఒకవేళ యేసు ప్రభు వారు, చాలా మంది మతస్థులు ఏమంటారంటే, గురువులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు ఒక ప్రబోధకుడు, ఒక గురువు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా గురువు అని చెప్పుకోలా. మనుషులు అన్నారు, నువ్వు గురువు, నువ్వు బోధకుడివి, సద్బోధకుడివి అని మనుషులు చెప్పుకున్నారు, కానీ ఆయన చెప్పుకోలేదు. ఆయన బోధకుడిగా రాలేదు. ఒకవేళ నిజంగా మనుషులకి ఇక అదే అవసరమైతే ఆయన బోధకుడుగా వచ్చేవాడు. బోధకుడికి అవసరం లేదు. బోధకులు చాలా మంది ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఎంతో మంది అనేకమైన విషయాన్ని, మన దేశం యొక్క ఆర్థిక మాంద్యము, ఆర్థిక పరిస్థితులంతా కూడా పతనా స్థితిలో ఉన్నాయి. రూపాయి యొక్క విలువ పడిపోతుంటే ఏం కావాలని ఎలక్షన్లో చెప్పారు. ఎలక్షన్లో ఏమన్నారంటే,
దేశానికి ఒక 10 మందిని సలహాలు ఇచ్చారు. వీళ్ళ యొక్క సలహా తీసుకుంటే దేశం బాగుపడుతుంది. చదువు విషయంలో ఇతని సలహా తీసుకోండి, వ్యవసాయ విషయంలో ఇతని సలహా తీసుకోండి, ఆ యొక్క ఆర్థిక విషయంలో ఇతని సలహా తీసుకోండి అని ఒక 10 వ్యక్తుల యొక్క పేర్లు చెప్పారు. ఈయన అలాగ రాల. మనిషి యొక్క జీవితంలో ఏది ప్రాముఖ్యమో, ఏ దాంట్లో అయినా సరే మనిషి విడుదల పొందగలడేమో, కానీ పాపము నుంచి విడుదల పొందలేడు. పాపానికి దాసుడైపోయాడు. అందుకే పాపము నుండి విమోచించడానికి వచ్చాడు. ఎవరు రాలేదు పాపము నుండి విమోచించడానికి, యేసు ఒక్కడే వచ్చాడు. యేసు ఒక్కడే ఆయన క్షమించగలడు. దేవుని యొక్క వాక్యంలో మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మనం వెళ్తే ఆ మాటలు నేను చదువుతున్నాను. దేవుడొక్కడే క్షమించగలడు. దేవుడొక్కడే క్షమించగలడు. యేసు ఒక్కడే పాపానికి క్షమాపణ ఇచ్చేవాడు. మీరు మార్క్స్ వార్త మొదటి 12 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాళ్ళు అడిగారు, నీ పాపములు క్షమింపబడ్డాయి అనే విషయాన్ని 5వ వచనంలో ఆ పక్షవాయువు గలవాడికి చెప్తే, దేవుడు ఒక్కడే కదా క్షమించేవాడంటే యేసు ప్రభు వారు చెప్పారు. ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యంలో అలాగ ఆలోచించుకుంటుండగా 10వ వచనంలో, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఆయనకే ఉంది. పాపములను క్షమించడానికి వచ్చాడు. కనుక పరలోక సైన్యం అంతా కూడా ఏమిచ్చింది సందేశం అనంటే, మనుషులకు శాంతినిచ్చే సందేశం ఇవ్వడం. ఈ లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇవ్వదు, ఏ వ్యక్తి కూడా ఇవ్వలేడు. దేవుడు ఒక్కడే శాంతిని ఇవ్వగలడు. పాపం ఉన్నంత వరకు మనిషికి భయమే. పాపమును తీసివేయడానికే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే రక్షకుడు అని చెప్పారు, అభిషక్తుడు, ప్రభువు. ఇప్పుడు ఏంటి ఆ ఇచ్చిన ఆ పరలోక సైన్యం ఇచ్చిన ఆ సందేశం ఏంటి? లూకాసు వార్తలోనికి తిరిగి వెళ్దాం మనం. వాళ్ళు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని 11వ వచనంలో చెప్పిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆ సందేశం యేసు ప్రభుని చూపించడానికి ఇవ్వబడిన సందేశం. చూడండి, చదువుతున్నాను 12వ వచనంలో, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక సూచన. ఇదిగో ఆ సందేశం ఎక్కడికి నడిపిస్తుంది? క్రీస్తు యొద్దకు నడిపించడానికి. దానికి ఇదే మీకు ఆనవాలు. కనుక మీరు క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపింపబడితేనే శాంతి. అంతవరకు మనిషికి శాంతి ఉండదు. నువ్వెన్ని కొండలెక్కినా, ఎన్ని నదులకు వెళ్ళినా, ఎన్ని గురువుల దగ్గరికి వెళ్ళినా ఈ లోకంలో ఎవడు శాంతినివ్వడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అన్నాడు, ఆయన సమాధానమునకు అధిపతి. ఆయన ఒక్కడే సమాధానం ఇచ్చేవాడు, నీ నెమ్మది ఇచ్చేవాడు. జీవితంలో మరణ భయము నుంచి, పిశాచి భయము నుంచి, అన్నిటి నుంచి తొలగించే ఆ నెమ్మది ఇచ్చేవాడు యేసు ఒక్కడే. ఆ యేసు దగ్గరికి వెళ్ళమని, దానికి ఇదే మీకు ఆనవాలు. వెళ్ళు. వారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. నీ జీవితంలో సమాధానం కావాలా? శాంతి కావాలా? శాంతి, మనశ్శాంతి లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో.
చాలా మంది జీవితంలో మనసులో నెమ్మది లేదు. వారి జీవితంలో నెమ్మది ఇవ్వడానికి అందుకే అన్నాడు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద వెళ్ళే వాళ్ళకి, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి, ఆయన దగ్గరికి వస్తే చాలు నీ మనసులో ఎంత నెమ్మదినిస్తాడు, ఎంత శాంతినిస్తాడు. అది చూపించాడు. యేసు దగ్గరికి వెళ్ళు. యేసు ఇచ్చే ఎంత గొప్ప సమాధానం ఇస్తాడో చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యేసు ఇచ్చే సమాధానాన్ని గురించి, అద్భుతమైన విషయాలను గురించి రాయబడిన మాటలు మీరు చదువుతూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండు. ఎక్కడుంటుందంట? సమాధానం హృదయాలలో. హృదయాలలో. నేను ఒకసారి సామర్లకోటలో, కాకినాడ నుంచి సామర్లకోటలో ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్ హౌరా మెయిల్ ఎక్కాను. హౌరా మెయిల్ ఎక్కి సోంపేటకి వెళ్ళాలి సాయంకాలం శనివారం సమయంలో ఆరాధనలో అక్కడ ప్రార్థన కూడిక జరిపి ఆదివారం ఆరాధన చేయాలి. ఎక్కాను. అది అప్పుడు రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, మామూలుగానే జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కాను. ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా కూర్చోడానికి స్థలం ఏమన్నా దొరకాలి. ఒక ఆయన ఋషికేశ్కి వెళ్తున్న ఒక సాధువు, ఆ సాధువు కూర్చున్నాడు, ఏదో ప్రబోధిస్తూ ఉన్నాడు. నేను కూర్చుని ప్రభుని ప్రార్థన చేశాను, ప్రభువా ఇతనితో ఒక్క విషయం ప్రభువుని గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. కూర్చోగానే ఆ సాధువుతో మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను. అంటే హిమాలయాల దగ్గర ఉన్న ఋషికేశ్ కొండల్లో ఉన్న శాంతి ఆశ్రమానికి వెళ్తున్నానన్నాడు. శాంతి ఆశ్రమంకి వెళ్తున్నావు, చాలా మంచిదే అన్నాడు. అయితే ఒక మాట అడిగాను. వాళ్ళు పెట్టుకున్నారు శాంతి అనేది పెద్దగా బొమ్మ, అన్ని స్టిక్కర్స్ అవన్నీ. మీరు శాంతి ఆశ్రమంకి వెళ్తున్నారు, మీ మనసులో ఏమన్నా శాంతి ఉందా అని అడిగాను. మీ మనసులో ఏమన్నా శాంతి ఉందా? ఏమన్నాడంటే, వాళ్ళు ఎన్నెన్నో ఏదో తపస్సులు ఏవో చేస్తారు, ఏమైనా శాంతి ఉంటుందా? ఏమి శాంతి ఉండదు. నేను అప్పుడు నాకు ఒక జ్ఞాపకం వచ్చిన ఒక ఉదాహరణ చెప్పాను. ఏమన్నానంటే, ఒక పిల్లవాడు చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు. అల్లరి చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడికి, వీడు చాలా అల్లరి చేస్తున్నాడు, వీడికి కొద్దిసేపు అయినా సరే, స్కూల్కి వెళ్ళే పిల్లోడు కొద్దిసేపు అయినా వాడిని కూర్చోబెట్టాలి కుదురుగా అని చెప్పి, ఆ మ్యాగజైన్ ఉంది ఒక పెద్ద, అంటే వార్తా పత్రికలాడు, ఆ పత్రికను తీసి ఏం చేశాడంటే, ఈ ప్రపంచ పటం అంతా ఉంది, ఈ ప్రపంచ పటం ఉంది కదా, ఈ ప్రపంచ పటాన్ని నేను చింపేస్తున్నాను, నువ్వు తిరిగి వెళ్ళి ముక్కలు అన్నీ కూడా అతికించి తీసుకురా అనండి. వాడు ఏం చేశాడు, తండ్రి ఆ ముక్కలు చింపేసి ఆ పేపర్ని చింపి అన్ని ముక్కలు పడేస్తే వీడు చాలాసేపు రాడు, ఇది అన్ని కూడా అమెరికా అంటే అది రావాలి, భారత అంటే అన్ని అక్షరాలు కూడాలి కదా, వీడు చేసుకునే వరకు రోజు పట్టేస్తుంది అనుకున్నాడు. కానీ వీడేం చేశాడంటే వెంటనే వచ్చేస్తే ఆ తండ్రికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం చేశాడు రా బాబు అని కొడుకుని అడిగాడు. ఏంట్రా ఇంత తొందరగా వచ్చేసావు, ఎలాగొచ్చావు, ఇవన్నీ అక్షరాలు చూసేవరకు ఎంతసేపు పడుతుంది అని అంటే, డాడీ నువ్వు చూసింది కేవలం ఈ ప్రపంచ పటం చూసావు, కానీ నేను వెనకాల ఒక మనిషి బొమ్మ ఉంది, ఆ మనిషి బొమ్మను చూసి అతికించేశానన్నాడు. మనిషికి శాంతి వస్తే
మనిషికి శాంతి, ప్రపంచంలో శాంతి ప్రకటించడానికి వాళ్ళు ఎన్నో ప్రబోధాలు చేస్తున్నారు. మనిషిలో శాంతి లేదు, హృదయంలో శాంతి లేదు. ఎవరిస్తారంట? దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఏమన్నాడు? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ మీ హృదయాలలో. దేవుడు ఇవ్వాలి శాంతి, ఎవరివ్వరు. ఇది క్రిస్మస్ లో మొదటి సందేశం. పరలోక సైన్య సమూహం ఇచ్చిన గొప్ప సందేశం. అయిపోతే ఆపేస్తా. ఆపేరా? ఓకే. ఈ పాటని రేపటి దిన ఆకులు కట్టలో విందురు. ఇది నేను మొదలుపెట్టిన 3 సందేశాలు అయిపోతాయి, ఎందుకంటే నాకు మంచి సమయం దొరుకుతుంది అనుకుని నేను వచ్చాను. సరే, అవ్వలేదు. ఇది మొదటి సందేశం. అంటే నీ జీవితంలో సమాధానం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రా. నేనిచ్చు శాంతిని ఈ లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇచ్చేది కాదు, నేనిచ్చే శాంతి ఎవ్వరు కూడా తీసేయలేరు, ఏ మనిషి కూడా తీసేయలేరు. హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఉన్న సమాధానాన్ని ప్రభు ఒక్కడే ఇవ్వగలడు. ఆ సందేశాన్ని అందుకే చెప్పారు లూకా సువార్తలో. అన్నాడు, ఆయన ఇష్టలంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక. నీ జీవితంలో యేసు క్రీస్తునందు విశ్వాసము నీ జీవితానికి సమాధానం తీసుకొస్తుంది. యేసు ఒక్కడే, ఎవరు తీసుకురారు. యేసు ప్రభు వారు అందుకే సమాధానం ఇవ్వడానికే నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి మనం వెళ్తే అక్కడ చెప్పాడు, సమానార్థమైన శిక్ష. ఎందుకు సమాధానం? ఏమైంది సమాధానం? ఎందుకు సమాధానం కావాలి? పాపం చేసినప్పుడు మనం దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 5వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. ఎందుకు సమాధానం? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతున్నాను. 10వ వచనంలో, ఏలనగా శత్రులమై ఉండగా, శత్రులం, పాపము చేసిన వాళ్ళం దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. చెడ్డ పనులన్నీ కూడా దేవునికి ఇష్టము లేని పనులు. ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైన పనులు చేసాం. అందుకే అంటున్నాడు, ఏలనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానం ఇప్పుడు పోయింది. వైరం అంతా తీసేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే పరలోక సైన్య సమూహం అంతా కూడా భయపడొద్దు, అశాంతితో ఉండనవసరంలా, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయనే, ఇదిగో ఇదే మీ కానవాలు, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన మీకు జీవితానికి సమాధానం ఇచ్చేవాడు. నీ జీవితంలో సమాధానం లేకుండా, శాంతి లేకుండా బ్రతుకుతున్నావా? అయితే ప్రభు దగ్గరికి రా. నేనిచ్చు శాంతిని ఈ లోకం ఇచ్చినట్టు కాదన్నాడు. ప్రభు ఇచ్చే దేవుడు. ఎవరి దగ్గరికో వెళ్తే శాంతి రాదు, సమాధానం రాదు, నెమ్మది రాదు. ప్రభు దగ్గరికి రా. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా.